మీరు తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది మాట్లాడినా సరే మీద మీద పడుతూ మాట్లాడుతుంది. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తే సెట్ అయిపోతుందంతా కూడా. ఏంటి ఏమంటున్నారు? అయ్యో, మీకు ఇంకా అర్థం కావట్లేదా? ఆ రోజు అక్కడ ఇంట్లో జరిగింది కదా, అయోధ్యపురంలో, గుర్తుకొచ్చిందా? ఆ, అవును. అలాగే మొన్న అక్కి అభయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే సేమ్ జరిగింది అని అనగానే ఒక్కసారిగా సంధ్య శ్రావణి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి? చచా, మా అక్క అలాంటిది కాదు. అయినా అలా ఎందుకు చేస్తుంది? మీ అక్కే. మీ అక్క చేస్తుంది కాబట్టి ఇదిగో నేను మీకు చెప్పాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు తను. ఇప్పుడు ఎంతైనా అంటే మా అక్క ప్రెగ్నెంట్ అయ్యేంటి అని మనసులో అనుకుంటూ చాలా కంగారుగా శ్రావణి సంధ్య ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఎఫ్ఎం ఆ మాటలన్నీ విని, అంటే అను మేడం ప్రెగ్నెంటా? అప్పుడు ఆర్య సార్ చాలా డిగ్నిటీగా ఉండేవారు, కానీ ఇప్పుడు శంకర్ సార్ మాత్రం డ్యూయట్ టైప్లో ఉన్నాడేంటో అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఎఫ్ఎం. మీకే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక మీదట మీ అక్కని మీరు జాగ్రత్తగా చూసుకుంటారని చెప్తున్నాను. అర్థమవుతుందా? అసలు మా అక్క అలా మీద మీద పడుతుంటే మీరైనా ఆపాలి కదా. హ్మ్, పడుతుంటే నేనెలా ఆపగలను? ఆపలేను కదా. అందుకే అలా జరిగిపోయింది, అలా అయిపోయింది. మేము ఇప్పుడే మా అక్కతోని మాట్లాడతాం. సరే, బాగా మాట్లాడండి. అడగటం మాత్రం మర్చిపోకండి, గట్టిగా అడగండి అనే విధంగా శంకర్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం వెంటనే శంకర్ సార్కు వచ్చి మయూర్కు వచ్చి ఎఫ్ఎం చెప్పగానే, ఏమంటున్నావు? చచా, అను మేడం అలాంటిది కాదు, ఆర్య సార్ అలాంటి వారు కాదు. అయ్యో, నిజ నిజం సార్, నేను చెప్పేది వినండి. నా చెవులతో నేను విన్నాను. అంటే ఇప్పుడున్న శంకర్ సార్ ఆర్య సార్ టైప్లో కారా ఏంటి? పెళ్ళి కాకుండా మేడం ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? అంటే మరి పిల్లలు ఎలా పుడతారు సార్? నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ అక్కి అబ్బాయిలే పుడతారా అని ఎఫ్ఎం అంటూ ఉంటే, లేదంటే మళ్ళీ బుల్లితెర ఆర్యవర్ధన్ సార్ వస్తాడా? అసలు ఏం అర్థం కావట్లేదు. ముందు సార్ని అడిగితే క్లారిఫికేషన్ వస్తుంది కదా అని మయూర్ అంటూ ఉంటే, వద్దు, మళ్ళీ మేడం చాలా బాధపడుతుంది విషయం బయటికి లీక్ అయిందని. అవును, నీకు కూడా ఏం తెలియనట్టుగా ఉండు, సరేనా అని మయూర్ ఎఫ్ఎంతో చెప్తూ ఉంటాడు. ఏమో, అసలు ఏం అర్థం కావట్లేదు. మేడం ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటో అసలు ఏంటి? నాకు హెడ్ఏక్ వస్తుంది సారో అని ఎఫ్ఎం అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం అంతలో అలా శంకర్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి అలా సీరియస్గా నడుచుకుంటూ రావటాన్ని చూసిన శంకర్ని చూసి మయూర్, ఎఫ్ఎం, శంకర్ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు ఆర్యని. ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు అని అనగానే, సార్ అది 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 అనే విధంగా తడబడిపోతూ ఉంటే, ఏంటి అట్లా చూస్తున్నారు? ఏదో చైర్మన్ సీట్లో కూర్చున్నంత మాత్రాన మీరు అంతలా వణికిపోవాలా ఏంటి? ఏదో మాట్లాడుకుంటున్నారు సీక్రెట్గా. ఏం లేదు సార్, ఏం లేదు అనే విధంగా ఎఫ్ఎం అంటూ ఉంటే, ఇక శంకర్ అలానే చూస్తూ ఉంటాడు. తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరిని ఒకటి చేసిందా? మనం మాత్రం అడగాల్సిందే, పద సంధ్య అని అంటూ వెంటనే అక్కి దగ్గరకు వెళ్తారు. ఇక అక్కిని, అయినా ఏంటి మేడం మీరేం చేశారో? మీరు ఇంటికి తీసుకెళ్ళి ఇదేనేనా చేసే పద్ధతి? మీరేం మాట్లాడుతున్నారో కరెక్ట్గా మాట్లాడండి. మా అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్. వాట్? ఏంటి ప్రెగ్నెంటా? ఏమంటున్నారు మీరు? ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? అవును, మీరు మీ ఊరికి తీసుకెళ్లడం వల్లే మా అక్క ప్రెగ్నెంట్ అయింది. అంతా శంకర్ గారు చెప్పారు. అసలు మీరేమంటున్నారు? ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? అదేమీ లేదు. అయినా శంకర్ సార్ అలా ఎందుకు చేస్తారు? అదంతా కాదు. కావాలంటే ఇప్పుడే గౌరీ గారిని అడిగి తెలుసుకుందాం, పదండి. మీకు డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఇక అంతలో అను దగ్గరికి ఎఫ్ఎం వస్తారు. మేడం మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. అవును, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మేము బయటికి పోవాలి మేడం కాసేపు అయ్యాక. అవునా, ఎక్కడికి? హాస్పిటల్కా? ప్రెగ్నెంట్ హాస్పిటల్కి మేడం. ఎవరికి?
ఇదిగో వీళ్ళ భార్యకి ఈ ఏజ్లో ప్రెగ్నెంటా? అవునవును మేడం. అయినా మేడం ప్రెగ్నెంట్ లేడీసు ఎంత జాగ్రత్తగా ఉండాలి మేడం. ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అంటే మీరు ప్రెగ్నెంట్ కదా మేడం. ఏంటి నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? నేనెందుకు ప్రెగ్నెంట్ అవుతాను? మీరెవరు చెప్పారు? శంకర్ గారే అంటుంటే నేను విన్నాను మేడం. ఏంటి నేను ప్రెగ్నెంట్ అని తను చెప్తే నువ్వు విన్నావా? ఇప్పుడే నేను శంకర్ గారిని అడుగుతాను పదండి అనే విధంగా అంటూ కోపంగా వస్తూ ఉంటారు. అసలు మీరు మాత్రం గౌరీ గారు ప్రెగ్నెంట్ అంటే మీరెలా నమ్ముతున్నారు? నేను మాత్రం నమ్మట్లేదు. అయితే నమ్మట్లేదని అంటున్నారు కదా! ఇప్పుడే ఇద్దరిని పిలిచి అడిగితే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మా అక్క పరిస్థితి ఏంటి? మేమెన్నెన్నో ఊహించుకున్నాం. సరే పదండి అని అంటూ వెళ్తూ ఉంటారు. మరోవైపు నాకు చాలా కంగారుగా ఉంది. ఇప్పుడెవరు లేరు. త్వరగా వెళ్ళి ఆ కొటేషన్ని తీసుకొనిరా అని ఈ విధంగా అనగానే కొటేషన్ని తీసుకొని రావాలి. సీసీటీవీ ఫుటేజ్‌లో దొరికిపోతారు. అప్పుడు అప్పుడు మిమ్మల్ని ఆడుకుంటాను అని రాకేష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. హ్మ్. నేనెళ్ళలేనురా. నేనెళ్తే దొరికిపోతాను. నేనెంత పిరికివాడినో నీకు తెలుసు కదా! నీకు కొంచెం ధైర్యం ఎక్కువుంటుంది. నువ్వెళ్ళి ఆ కోట్‌ని దొంగిలించుకొని తీసుకొని రా. నేను బయటుండి ఎవరైనా వస్తున్నారో లేదో నేను చూస్తాను. సరే అన్నయ్య అని అంటూ వెంటనే లోపలికి వెళ్తాడు. ఇక ఆ టెండర్ కోడ్‌ని వెంటనే తీసి ఫోటోస్ తీస్తూ ఉంటాడు. అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇక ఆ టెండర్ కోడ్‌లో ఏముందో అదంతా ఓపెన్ చేసి చూస్తూ ఉండగా అదే సమయానికి జెండే వస్తూ ఉంటాడు. "రేయ్! జెండే సార్ వస్తున్నార్రా త్వరగా రారా" అని అంటూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అదే సమయానికి జెండే లోపలికి రాగానే ఎటు వెళ్ళాలో అర్థం కాక క్రింద దాక్కుంటాడు. అంతలో ఆ ఫైల్‌ని చూస్తాడు. అక్కడ ఏదో ఉన్నట్టుగా జెండేకి అనిపిస్తుంది. వెంటనే క్రిందికి వంగి చూసే లోపు జెండేకి ఫోన్ కాల్ వస్తుంది. ఇక ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే శేఖర్ గారు అసలు మీరేమనుకుంటున్నారు? అందరూ ఒకేసారి ఇలా వచ్చారేంటి? ఏమైంది? మీరేం చెప్పారు ఇందాక? హ్మ్. అందులో తనలో ఏదో ఆత్మ ఉంది. తన కడుపులో. అందుకే దాన్ని పంపించాలని నేనిలా మాట్లాడాను. ఏంటి? నేను ప్రెగ్నెంటా? మీరసలు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకు బుద్ధుందా? మేము ఎన్నెన్నో ఊహించుకున్నాం. హెల్తీ ఫంక్షన్‌కి ఒక డ్రెస్సు, మ్యారేజ్‌కి ఒక డ్రెస్సు, రిసెప్షన్‌కి ఒక డ్రెస్సు. కానీ మీరు మాత్రం ఇలా సడెన్ సర్ప్రైజ్ ఇచ్చి మమ్మల్ని ఏ ఎంజాయ్మెంట్ లేకుండా చేస్తారా? సార్ మీరే కదా సార్ అన్నారు. నేనేమన్నాను? మీరేం చెప్తున్నారు? నేనేం చెప్పానో మీకైనా అర్థమవుతుందా? మీరేం చెప్పారు? అయినా ఇదంతా ఏంటి శంకర్ గారు? మీరు గౌరీ గారిని ప్రెగ్నెంట్ చేయడం ఏంటి? అయ్యో! మీరనుకుంది అలాగా? ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో రాజనంది వచ్చినట్టుగా బిహేవియర్ చేసింది కదా! తనలో ఏదో ఉందని అలా అని చెప్పాను. అంతేకాని ప్రెగ్నెంట్ అని అది ఇదని నేనేమనలేదు. మీరనుకుంటే నేనేమీ చేయలేను. అంటే అయ్యో! మనమే తప్పుగా అనుకున్నామా? సర్లే పద. అయినా ఏంటి మీరు శంకర్ గారు? ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవాలి. ఇదంతా ఏంటి? ఇక మళ్ళీ మొదలుపెట్టారా? చిలిపి నిజంగా మీరు. నాతో మీరు మాట్లాడండి. అర్థమవుతుందా? అని అను ఈ విధంగా అంటూ ఉంటే ఇక శంకర్ అలానే చూస్తూ ఉంటాడు. మరోవైపు ఇదిగోండి మీరు చెప్పిన కోట్‌ని ఇందులో తీశాను అని అంటూ ఆ ఫోటోని రాకేష్‌కి చూపిస్తూ ఉంటే చి నా చేతికి చిక్కింది అని అనుకుంటూ ఉంటాడు.